వజ్రాలు, రతనాలు ఇవి సహజంగా ప్రకృతి తయారు చేసిన రాళ్లలో చాలా విలువైనవి. కాస్త మెరుగు చేస్తే వెలుగులు విరజిమ్ముతూ రకరకాల రంగుల కాంతులు వెదజల్లుతూ చాలా అందంగా కనిపిస్తాయి. అందుకే వీటికి అంత విలువ. దీనికి తోడు ఇవి చాలా అరుదుగా లభించడం కూడా వీటి విలువకు కారణమైంది. కానీ ఎన్నో సంవత్సరాల క్రితం మన దేశంలో వజ్రాలు, రత్నాలు చాలా విరివిగా లభించేవి. ఆనాటి రాజుల కాలంలో వీటిని కుప్పలుగా పోసి అమ్మేవారు అనేది మనం చాలాసార్లు విని ఉంటాం. అసలు మీకు విషయం తెలుసా? 1896 దాకా ఈ ప్రపంచంలో భారతదేశంలో తప్ప వేరే ఏ దేశంలోనూ వజ్రాలు దొరకలేదంటే మన దేశం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి గొప్ప ధనవంతమైన మన దేశం కాలక్రమంలో దుండగులు కొల్లగొట్టో, పరదేశీ రాజులు ఆశపడి యుద్ధం చేసి తమ సొంతం చేసుకోవడం వల్లనో చాలా విలువైన వజ్రాలను కోల్పోయింది. వాటిలో కొన్నింటి గురించి మీ ముందుకు తీసుకుని వచ్చింది మీ అమేజింగ్ వరల్డ్. మన దేశానికి చెందిన ఈ 3 వజ్రాలు ఏమయ్యాయి, ఎక్కడ ఉన్నాయి, వీటికి శాపముందా? ద బ్లాక్ ఓర్లో 19వ శతాబ్దంలో భారతదేశంలోని ఒక ఆలయ విగ్రహం నుండి ఒక సాధువు దొంగిలించిన నలుపు వజ్రం ఇది. ఆ సాధువు చేసిన ఆ దొంగతనమే తర్వాత ఈ వజ్రం చేతికి వచ్చిన వారందరికీ శాపమై కూర్చుంది. మొదట్లో ఇది చాలా మంది చేతులు మారి మన దేశానికి వచ్చిన అమెరికన్ వజ్ర వ్యాపారి ద్వారా న్యూయార్క్కు చేరింది. ఆ తర్వాత కొద్ది రోజులకే అతను న్యూయార్క్లోని ఎత్తైన భవనం నుండి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్వాత గ్యాలిటిన్స్ మరియు ఓర్లోవ్ అనే 2 రష్యన్ యువరాణులు ఈ వజ్రాన్ని చేజిక్కించుకున్నారు. కానీ ఈ వజ్రం చేతికి వచ్చిన కొద్ది రోజుల్లోనే అంటే 1940లో వారు కూడా చనిపోయారు. తర్వాత చార్లెస్ ఎఫ్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని కొని దానికున్న శాపం పోతుంది అన్న ఉద్దేశంతో 195 క్యారెట్ల బరువున్న ఈ వజ్రాన్ని 3 భాగాలుగా కట్ చేశాడు. అందులో 67.5 క్యారెట్స్ కలిగిన ఒక భాగాన్ని ఇంకా 108 వజ్రాలతో కలిపి ఒక ఆభరణం యొక్క పథకంలో పొదిగాడు. దాంతో శాపం వీడిపోయింది. ఇప్పుడు ఆ వజ్రం నేషనల్ హిస్టరీ మ్యూజియం లండన్లో ప్రదర్శనకుంచారు. మీరు వెళ్ళినప్పుడు చూసిరండి. ఢిల్లీ ఉదారంగు రత్నం 1857 తిరుగుబాటు సమయంలో కాన్పూర్లోని ఇంద్రుని ఆలయం నుండి ఒక బెంగాల్ గుర్రపు దళ సభ్యుడు దొంగతనం చేసిన రత్నం ఇది. ఆ తర్వాత అతని నుండి కొలనెల్ అనే బ్రిటిష్ సైనికుడు దీన్ని స్వాధీనం చేసుకుని ఇంగ్లాండ్కు తీసుకెళ్లాడు. ఆ కాలంలో భారతదేశ రత్నాలని దోచుకోవడం బ్రిటిష్ సైనికులకి కొత్త కాకపోయినా ఈ రత్నాన్ని తీసుకున్న ఆ సైనికుడు మాత్రం అనారోగ్యంతో, దారిద్ర్యంతో చాలా బాధలు పడ్డాడు. ఆ తర్వాత అది శాపగ్రస్తమైన రాయిగా పిలువబడింది. కానీ దీని శాపం యొక్క కథ ఇంతటితో ముగిసిపోలేదు. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఎడ్వర్డ్ హెరోన్ అనే మ్యూజిషియన్ 1890లో అది నిజంగా శాపగ్రస్తమైనది కాదని సందేహించి క్యూరియస్తో దాన్ని చేజిక్కించుకున్నాడు. కానీ ఆ వజ్రాన్ని తీసుకునేటప్పుడు నమ్మకం లేని అతను తన నిర్ణయాన్ని చాలా త్వరగా మార్చుకోవాల్సి వచ్చింది. అది చేతికొచ్చాక తన దురదృష్టం పెరిగిపోయిందని స్వయంగా ఒప్పుకున్నాడు. అంతటితో ఆగక అది తనకివ్వమని అడిగిన ఒక ఫ్రెండ్కి నలుదిక్కుల నుండి బ్యాడ్ లక్ ఆవరించిందట. తన స్నేహితుడైన ఒక సింగర్కైతే మళ్లీ పాడే అవకాశం లేకుండా గొంతుపోయింది. దాని శాపాన్ని పోగొట్టడానికి 7 పెట్టెలలో పెట్టి చుట్టూ అదృష్టరత్నాలతో నింపినా కుదరలేదట. కోపంతో దాన్ని ఒక కాలువలో పడేసినా అది మళ్లీ అతని దగ్గరికే వచ్చింది. ఆ తర్వాత అది తన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికీ దొరకకూడదు అని ఒక లాకర్లో భద్రంగా దాచిపెట్టాడట. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన కూతురు నేషనల్ హిస్టరీ మ్యూజియంకి దాన్ని ఇచ్చేసింది. అయినా దాని శాపం అలానే కంటిన్యూ అవుతుంది. కోహినూర్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద రంగులేని వజ్రంగా ఇది చరిత్ర పుటలకెక్కింది. ఇది దొరికింది మరెక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనులలో. ఈ అద్భుత వజ్రం మొదట్లో కాకతీయుల ఆధీనంలో ఉండేది. తర్వాత చాలామంది ముఘల్ చక్రవర్తుల చేతులు మారి చివరికి 1650లో షాజహాన్ వశమైంది. ఆయన దీన్ని తన నెమలి సింహాసనంలో అలంకారంగా పొదిగించాడు.
కానీ అతని వారసుడైన ఔరంగజేబు దీన్ని ఇంకాస్త మెరుగుపరచడానికి తన ఆస్థానంలోని హొరెన్సో గురీజియా అనే వ్యక్తికిచ్చాడు. కానీ అతను తన నైపుణ్యత లేని పనితనం కారణంగా 793 క్యారెట్స్ ఉన్న ప్రపంచంలోనే అత్యంత పెద్ద వజ్రాన్ని 186 క్యారెట్స్కి తగ్గించేశాడు. అంత పెద్ద తప్పు చేసినందుకు అతనికి ఔరంగజేబు వేసిన శిక్ష ఏంటో తెలుసా? కేవలం 10,000 రూపాయల జరిమానా. ఆ తర్వాత అది పర్షియన్ రాజైన నాదేర్ షా చేతికి వచ్చింది. ఆయనే ఈ వజ్రానికి కోహినూర్ అని పేరు పెట్టాడు, అంటే వెలుగుల కొండ అని అర్థం. ఆ తర్వాత అది లాహోర్లోని సిక్కుల సామ్రాజ్యాధిపతి అయిన మహారాజా రణ్వీర్ సింగ్ వశమైంది. ఆయన చనిపోయిన తర్వాత ఆ రాజు వీలునామా ప్రకారం దీన్ని ఒడిషాలోని ఒక ఆలయానికి పంపాల్సి ఉంది. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దాన్ని అమలుపరచలేదు. 1849లో జరిగిన యుద్ధంలో వాళ్ళు పంజాబ్ రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించారు. లాహోర్ చట్ట ప్రకారం ఈ అద్భుతమైన వజ్రాన్ని ఇంగ్లాండ్ మహారాణి అయిన క్వీన్ ఎలిజబెత్కి కానుకగా ఇచ్చారు. ఆమె తన కిరీటంలో దీన్ని పొదగడానికై మళ్లీ దీన్ని తరిగించింది. దీంతో 186 క్యారెట్స్ ఉన్న ఈ వజ్రం కాస్త 106 క్యారెట్స్గా మారిపోయింది. తర్వాత ఆమె తన కిరీటంలో దీన్ని పొదిగించుకుంది. ఇప్పటికీ ఆ వజ్రం అదే కిరీటంలో శోభాయమానంగా వెలిగిపోతూనే ఉంది. రీసెంట్గా మన దేశం ఆ వజ్రాన్ని తిరిగి ఇవ్వమంటూ బ్రిటన్ గవర్నమెంట్ని కోరితే అవి మేము చట్ట ప్రకారమే లాహోర్ నుండి తీసుకున్నాం అని ఇవ్వడం లేదు. ఇక ఈ వజ్రానికున్న శాపం సంగతి ఏంటంటే, దీన్ని ధరించినా లేకపోతే కలిగి ఉన్న ఏ మగవాడికైనా దురదృష్టం వెంటాడుతుందట. ఆడవాళ్ళకైతే అదృష్టం కలిసొస్తుందట. అందుకే కాలక్రమంలో దీన్ని చేజిక్కించుకున్న ప్రతి రాజు తన రాజ్యాన్ని కోల్పోయి నాశనమయ్యాడు. క్వీన్ ఎలిజబెత్ మాత్రం ఇప్పటికీ బ్రిటన్ని పరిపాలిస్తూనే ఉంది. ఇది ఫ్రెండ్స్, మన దేశం నుండి దొంగిలింపబడ్డ వజ్రాలు మరియు వాటి శాపాలు. ఇవే కాకుండా మరెన్నో విలువైన వజ్రాలు, వైఢూర్యాలు, సుగంధాలు, బంగారు వస్తువుల్ని మన దేశం నుండి తరలించేశారు. నిజంగా ఆ సంపద మొత్తం మనతోనే ఉండి ఉంటే ఇవాళ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరియు ధనవంతమైన దేశంగా పేరుగాంచేది. లక్షల కోట్ల అప్పు కోసం ప్రపంచ బ్యాంక్ చుట్టూ, పరాయి దేశాల చుట్టూ తిరిగే అవసరం వచ్చి ఉండేది కాదేమో. ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారు అని భావిస్తున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.